ప్రపంచంలోని అన్ని వింతల్లో 7 వింతల్లో ప్రధానమైన వింత ఏమిటంటే ఒక మతం తన దేవాలయాన్ని అది నిర్వహించుకోలేకపోవడం. ప్రపంచంలో ఎక్కడ ఈ పరిస్థితి చూడం, మనం ఒక భారతదేశంలోనే చూస్తాం. వచ్చే వాళ్ళు కరెక్ట్ వాళ్ళేనా, కూర్చున్న వాళ్ళు కరెక్ట్ వాళ్ళేనా, లేకపోతే వాళ్ళు క్వాలిఫైడ్ కదా, వాళ్ళకి ఎలా ఇస్తున్నారు ఆ పొజిషన్లు అని చెప్పి. 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో మీరు చూశారు కదా. ఒక్కరోజు ఒక్క పట్టణంలో 19 దేవాలయాల మీద దాడి జరిగింది. కాబట్టి రామతీర్థంలో రాముని యొక్క ఆ విగ్రహం యొక్క శిరస్సును మిషన్ పెట్టి కట్ చేసేశారు. హిందువులు ఎంత వేదనకు గురై ఉంటారండి. అంతర్వేది రథం, చారిత్రాత్మకమైన రథం తగలబడిపోయింది. వెంకటగిరిలో రథం తగలబడిపోయింది. హిందువుల మీద నిరంతరం దాడులు జరుగుతున్నాయి. హిందూ సమాజానికి ప్రతినిధిగా ఉండవలసినటువంటి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ చేష్టలు ఉడికి చూస్తాను. ఈవేళ ఒక్కటి గమనించండి, ఏ రంగంలోనైనా సరే వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు, ఉదాహరణకు టీచర్లకు ఇబ్బంది కలిగితే టీచర్లు రోడ్డు ఎక్కుతారు, లేకపోతే ఒక న్యాయవాదికి ఇబ్బంది జరిగితే బార్ అసోసియేషన్ వాళ్ళు రోడ్డు ఎక్కుతారు. ఇన్ని దేవాలయాలు